కొన్ని సినిమాలకు సంబంధించి మొన్న ఉస్తాద్ కూడా వచ్చినప్పుడు కూడా ఆయనకి కొంత సమస్యలు వచ్చినా, అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా బాగా లేట్ అయింది. ఆ సినిమా వల్ల కొంత లాస్ కూడా అయ్యారు ఆ ప్రొడ్యూసర్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ఆ సినిమా వ్యవహారంలో. కాకపోతే దాన్ని మళ్ళీ రీకవర్ చేయడానికి ఆయన కూడా కొన్ని డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ డేట్స్ ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది కూడా చూడాలి. కొంత టైం పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది నందు. పూర్తిగా కూడా కొంత గోప్యంగానే వ్యవహారాన్ని అయితే ఉంచుతున్నారు. కానీ ఒక విషయం అయితే క్లియర్ గా వాళ్ళ టీం అయితే క్లియర్ గా చెప్తుంది. హరిప్రసాద్ క్లియర్ గా ఆయనే క్లియర్ గా చెప్పారు. శుక్రవారం ఉదయం జరిగింది, శనివారం శస్త్రచికిత్స జరిగింది, తర్వాత 10 రోజుల వరకు ఆయన అందుబాటులో ఉంటారు. తర్వాత కూడా కొంత టైం బీయింగ్ వరకు ఆయన కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది డాక్టర్లు సూచించిన వ్యవహారం అనేది కూడా అఫీషియల్ గా వాళ్ళే చెప్తున్నారు. కొంత సమాచారం అయితే ఉంది. బట్ రాబోయే రోజుల్లో సినిమాల గురించి ఫోకస్ చేస్తాడా లేదా అనేది చూడాలి. బహుశా అది జరగకపోవచ్చేమో అనేది సినీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే ఆర్ దేర్ ఎనీ రికార్డ్స్ ఈ గతంలో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్త్ అప్సెట్ అవ్వడం కానీ ఏదైనా సివియర్గా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లుగా బయట పెద్దగా అయితే సమాచారం ఉన్నట్టు లేదు. మన దగ్గర ఏమైనా ఉందా, సమాచారం ఉందా, లేకపోతే ఎప్పుడైనా విన్న సందర్భం ఉందా ఆయన హెల్త్కి సంబంధించి ఏదైనా వార్తలు? అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద సమస్యతో ఆయన ఇలా సర్జరీ ఆయనకి చేయడం అనేది చాలామంది షాక్కి గురవుతున్నారు. డెఫినెట్ గా. కాకపోతే కొంత గతంలో కూడా కొంత సీరియస్ ఫీవర్ అనో లేకపోతే ఇంకొకటో ఇటువంటి సమస్యల మీద ఉన్నాయి. బహుశా ఇది చాలా కాలంగా జరుగుతున్న ఇష్యూ. అంటే ఆయన కొంత అలసత్వం అనుకోవాలో లేకపోతే సరిగా చూద్దాంలే అని చెప్పకపోవడమో లేకపోతే ఇటువంటి ఇష్యూస్ కొంత జరిగి ఉండవచ్చు కూడా వ్యవహారంలో. కానీ ఇది సీరియస్ అయ్యేసరికి కొంత ఆ రోజు మీటింగ్ లో కూడా కొంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అనేది మనకు అందుతున్న సమాచారం. వెంటనే స్థానికంగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కొంత చూసిన తర్వాత ఈఎన్టీకి సంబంధించిన సమస్యగానే గుర్తించారు. బట్ దాని వెనకాల ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది కూడా చూడాలి. కానీ క్లియర్ గా అయితే కొంత డెసిషన్ ఉంది. కొంత పవన్ కళ్యాణ్కి రెస్ట్ అయితే అవసరం. ఇంకా ఇప్పుడు ఏదైతే పొలిటికల్ గా ఆయన వ్యవహారాలు చూడొచ్చు, కానీ ఇంకా మిగతా సినిమా యాక్టివిటీస్, సినిమాలో కొంత ప్రెజర్ ఉంటది, సినిమాలో కొంత యాక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటది, కొంత ఆ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కొంచెం దూరం అవుతారు అనేది జనసేన వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ఉన్నది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అండ్ డాక్టర్స్ ఇప్పటికైతే ఆయన కోలుకుంటారు, త్వరలో ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మనందరికీ తెలుసు జనరల్గా ఎంఆర్ఐ అనేది ఇంటర్నల్ ఆర్గాన్స్ కండిషన్ని చెక్ చేయడం కోసం చేస్తూ ఉంటారు. ఈవెన్ నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి కిడ్నీస్ ఆర్ లివర్ ఆర్ ఇలా ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది చెక్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో అండ్ కొన్ని నర్వ్ ఇష్యూస్ అయి ఉండొచ్చేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎట్ టు కన్ఫర్మ్ ఆయన చెవి వెనక భాగంలో ఏదో చిన్న సమస్య ఉంది, దానికి సర్జరీ చేశారు అంటూ తెలుస్తుంది. బట్ ఇట్స్ వెరీ చాలా వైటల్ ఆర్గాన్స్ కాబట్టి చెవి వెనక అంటే బ్రెయిన్కి దగ్గరగా ఉండేటువంటి ప్లేస్ అండ్ స్పైన్కి కనెక్టెడ్గా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి చాలా సెన్సిబుల్గా ఉండే ఏదైనా సమస్య ఉండుండొచ్చు ఖచ్చితంగా. దట్టు ఆయన సడన్గా అలా పడిపోయినట్లుగా చాలా నీరసంగా అయిపోవడం, ఆల్ ఆఫ్ సడన్గా ఆయన హెల్త్ అప్సెట్ అవ్వడం అంటే ఖచ్చితంగా సమ్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు అని కొంతమంది అంచనా వేస్తున్నారు. బట్ ఎట్ టు కన్ఫర్మ్ ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. కానీ చాలామంది ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు, ఈ నెక్స్ట్ ఉన్నటువంటి సినిమాలకు కొంత బ్రేక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన చాలా వర్క్ బర్డెన్ని ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు ఖచ్చితంగా. అంటే వరుసగా ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు చూసుకుంటూ ఆయన కొన్ని శాఖల్ని ఆయన మేనేజ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయనకి చాలా బర్డెన్ ఉండుండొచ్చు. ఈ నేపథ్యం ఇది కూడా కొంత ఆయన హెల్త్ని కొంత పుష్ చేసి ఉండొచ్చేమో ఈ కండిషన్కి అనే అనుమానాలు లేకపోలేదు. బట్ స్టిల్ మీరు చూస్తున్నారు జనసేన పార్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటి ట్వీట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఆపరేషన్ సక్సెస్ అయింది, ఈజ్ ఫైన్ నౌ. నెక్స్ట్ 7 to 10 days 1 week to 10 days వరకు ఆయన రెస్ట్లో ఉంటారు. ఆ తర్వాత కొన్ని పార్టీ లేదంటే అధికారులతో ఉండేటువంటి కార్యక్రమాలు కొనసాగించవచ్చు. కాకపోతే పూర్తి స్థాయిలో ఆయన యాక్టివ్గా తిరిగి మళ్ళీ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ బిజీ అవ్వడానికి మాత్రం కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. మేబీ మోర్ దాన్ మంత్ ఆర్ ఇంకా అంతకంటే ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉంది అని కొంతమంది చెప్తున్నారు. అండ్ వీ ఆల్ నో హీఈస్ నాట్ జస్ట్ ఏ పొలిటీషియన్, హీఈస్ గాడ్. లిటరలీ చాలామందికి ఆయన ఆరాధ్యుడు.
ఆయన్ని పూజిస్తారు, అభిమానించడం కాదు పూజిస్తారు. కాబట్టి అలాంటి చాలా సెన్సిబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు, హ్యూజ్ అండ్ సెన్సిబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే చాలా సున్నితమైనటువంటి అభిమాన ఘనం ఉన్నటువంటి నాయకుడు, భక్తులు ఉన్నటువంటి నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి వ్యక్తికి ఇలా సర్జరీ అయింది అంటే అందులోనూ ఖచ్చితంగా కొంత సీరియస్ అయింది హెల్త్ అంటే చాలామంది భయపడుతుంటారు. బట్ ఇప్పటికీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన సేఫ్గా ఉన్నారు, డాక్టర్స్ ఇప్పటికే చెప్పారు. అట్ ది సేమ్ టైం ఆయన పార్టీ కూడా, జనసేన కూడా అఫీషియల్గా ఒక ప్రకటన చేసింది. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, వీ మస్ట్ ప్రే ఫర్ హిజ్ గుడ్ హెల్త్. ఖచ్చితంగా ముందు ఆయన త్వరగా స్పీడీ రికవరీకి ఖచ్చితంగా మనందరం ప్రే చేయాలి, కోరుకోవాలి. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప నాయకుడు అండ్ ఒక గొప్ప హీరో కూడా ఆయన, మనందరికీ తెలిసిందే. సో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్. చాలామంది చాలా ప్రేమగా, చాలా ఎమోషనల్గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళు లేకపోలేదు. ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ ఆఫ్ దోస్ కామెంట్స్. కొంతమంది చేస్తున్న కామెంట్స్ నేను చదువుతాను ఒకసారి మీకోసం. కస్తూరి కామెంట్ చేస్తున్నారు, అయ్యో అంటూ కామెంట్ చేస్తున్నారు. అండ్ ఏమీ కాకూడదు దేవుడి దయ వల్ల అంటూ కామెంట్ చేస్తున్నారు. రాజకీయాలు వద్దు సార్, ఇక రెస్ట్ తీసుకోండి అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు, ఎందుకంటే అంత పెద్ద నాయకుడు ఆయన, రికార్డు క్రియేట్ చేసినటువంటి నాయకుడు, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇప్పుడు ఇండియాలో ఆయన. హీఈస్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ అండ్ హీరోస్ టు ఎవ్రీబడి నిజం చెప్పాలంటే. సో అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన హెల్త్ కండిషన్ అప్సెట్ అయ్యి హాస్పిటల్లో ఉండి సేఫ్గా సర్జరీ చేసుకొని బయటకు వస్తున్న ఈ టైంలో ఆయన కోసం ప్రే చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ చేయొద్దని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. అండ్ మరికొంతమంది మంచిగా కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నామంటూ అర్జున్ కామెంట్ చేస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ సేఫ్ హెల్దీగా జనంలో రావాలి దేవుడు అంటూ కామెంట్ చేస్తున్నారు గాయత్రి సిహెచ్. అలాగే మరొకరు భానుప్రసాద్ కామెంట్ చేస్తున్నారు, చాలా నెగిటివ్ కామెంట్ చేశారు. దయచేసి భానుప్రసాద్ గారు, మేబీ దట్స్ నాట్ రైట్, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అలా కామెంట్స్ చేయడం. దయచేసి అలాంటి కామెంట్ చేయొద్దు. విషయం స్పీడీ రికవరీ అంటూ మందవ రమేష్ కామెంట్ చేస్తున్నారు. మా పవన్ పేరు మీద పూజ చేయిస్తాను, పవన్ హెల్దీగా హ్యాపీగా ఉండాలి అంటూ గాయత్రి కామెంట్ చేస్తున్నారు. సో ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క సినిమాలు, మరో పక్క డిప్యూటీ సీఎం పదవి చేస్తున్నారు, జాగ్రత్త అన్న, నువ్వు కొన్ని కోట్ల మంది గుండె చప్పుడు, గెట్ వెల్ సూన్ అన్న అంటూ కింగ్ కిరణ్ కామెంట్ చేస్తున్నారు. పవన్ అన్నకు ఏమీ కాదు అంటూ గోపీకృష్ణ కామెంట్ చేస్తున్నారు. అలాగే గంగుల శ్రీను చాలా బాధపడుతున్నట్లుగా కొన్ని ఇమోజీస్ని అక్కడ పోస్ట్ చేశారు. ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఈజ్ సాడ్నెస్. పవన్ కళ్యాణ్ గారు మొహం కూడా గత కొన్ని రోజులుగా చాలా వ్యత్యాసం కనపడుతుంది, జాగ్రత్తగా తిరిగి రావాలి అని అంటూ కింగ్ కిరణ్ అగైన్ ఈజ్ కామెంటింగ్.